చెప్పండి గణేష్, చెప్పండి సార్. హాస్టల్లో ఎంట్రీ ఎంతవరకు ఉంటుంది మీకు? నైట్ టైం లాస్ట్ 9:30, 9 to 9:30 ఇంకా లాస్ట్ 9. అంతేనా? మనం పర్మిషన్ తీసుకుని వచ్చినాం. తీసుకున్నావా నువ్వు పర్మిషన్ డ్రైవింగ్కి పోతున్నా అని? అది మనం రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. ఓకే, ఇట్లా డ్రైవింగ్కి వెళ్ళిపోయినా అని. ఓకే, స్ట్రైట్, లెఫ్ట్ రైట్ పోతుంది. చూడండి, లెఫ్ట్ ఎంట్రన్స్, రైట్ మొత్తం మనల్ని క్రాస్ చేస్తున్నారు కదా. ఇలాంటి టైంలో మనం రైట్కి లెఫ్ట్కి తిప్పినాం అనుకోండి, ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది చెప్పు. వేరే వాళ్ళు మన కార్ని డ్యామేజ్ చేసి మరి అలాంటి ప్రాబ్లమ్ని మనం ఏం చేయకూడదు, మనం అలాంటిది చూడకూడదు అనుకుంటే మన బాధ్యత మనం క్లారిటీగా స్ట్రైట్ మన రూట్లో మనం వెళ్ళిపోతూ ఉండాలి. అయినా అడ్డంకులు వస్తుంటాయి, అవన్నీ కొంచెం ఫేస్ చేస్తూ ఉండాలా. అక్కడ చూడు, లారీ నిలబడింది, ఈ ఆటో అతను మనకి రైట్ సైడ్కి వచ్చేస్తాడు. మనం ఏం చేయాలా? హారన్ కొట్టాలా, బ్రేక్ వేయడము, ఇండికేటర్లు వేయడము, అవన్నీ తర్వాత నెక్స్ట్ ఆప్షన్. ఫస్ట్ ఏం చేయాలా? హారన్ కొట్టాలా. కొన్ని ఈ నైట్ టైంలో కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. కొన్ని స్ట్రైట్గా, కొన్ని స్ట్రైట్గా పోవాలా, స్ట్రైట్గా పోవాలా. హారన్ కొట్టండి, అతను రైట్ సైడ్ పోయేటట్టున్నాడు. పోనీ స్ట్రైట్గా, పోనీ 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 పోనీ. హైవే ఇది, వాడికి ఇష్టానుసారంగా స్లోగా నడచడానికి ఉండదు. ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా అంతే, స్లో చేసుకో. ఈ నాయనలు ఏమో పెట్టినారు ఇక్కడ పంచాయత్. ఏమి రోడ్నే తోగేసినారు ఇక్కడ. పోనీ తొగో, స్ట్రైట్కి పోనీ. రైట్ ఇండికేటర్ వేద్దామా? వెనక్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయా? స్లో చేసుకో. మరి అట్టే స్పీడ్ పోతే ఎలా పోతావు? బ్రేక్ వదులు. కొన్ని డిస్టెన్స్ అనేది చూసుకో, మనకి వాళ్ళకి సేఫ్ డిస్టెన్స్ ఉండాలా. కొన్ని అరంగుటో, కొన్ని గుంజి. మరి పోదు 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 పోదు. పోనీ తగ్గు, రాజయ్ తగ్గు. పోనీ రాజయ్. ఈ ఆటో అయినా ఇక్కడ పంచలింగాల కాడ వైన్ షాప్ ఉంది కదా, మనిషి నిన్న తాగినది వెళ్ళినట్టుంది, మళ్ళీ తాగడానికి పోతున్నట్టున్నాడు. అందుకే నిర్లక్ష్యంగా ఉన్నాడు మనిషి. కొని చూసుకో. అట్లా రోడ్ ఎక్కిన తర్వాత ఇష్టానుసారంగా పోయే వాళ్ళ వల్లనే యాక్సిడెంట్లు అయ్యేది. అర్థమవుతుందా? అవు చూసుకోవాలా. కొంచెం నీ కంట్రోల్లో లేని స్పీడ్ నువ్వు తొక్కినావు అనుకో, ఆ స్పీడ్ని ఎవరు కంట్రోల్ చేయాలి? నేను చేయాలా గణేష్? మీరే చేయాలి కదా. మరి మీ స్థాయి ఎంత? 40 స్పీడా, 30 స్పీడా? అంతే కదా. మరి ఆ స్థాయికి వరకు మాత్రమే మీరు ఎక్సిలేటర్ తొక్కాలా.
మీరు 100, 120 తొక్కినాం అనుకో, కంట్రోల్ ఎవరు చేయాలా? పోనీ. పోనీ ఏం కదా, వెనక్కి చూసుకోవాలి. ఆ రైట్ మిర్రర్ అనేది మనకి వెనక నుంచి వచ్చే వెహికల్స్కి దారి వదలడానికి, ప్లస్ మనం సేఫ్ సైడ్ చూసుకోవడానికి. ఓకేనా? ఓకే. దాన్ని చూడకుండా ఇష్టానుసారంగా తిప్పడము, ఎదుటోని ఇబ్బంది పెట్టడం, మనం రిస్క్లో పడడం చేయకూడదు. ఇప్పుడు వెనక వెహికల్ చూస్తున్నాయంటే మన ముందరున్న వెహికల్కి మనకి ఎంత గ్యాప్ ఉంది చూసుకోవాలి ఫస్ట్. ఓకే సార్. తొక్కడమా తొక్కకుండా ఉండడమా రెండే చేసుకోవాలా. ఓకేనా? పోనీ. అక్కడ చూసినావా, ఆ టిప్పర్కి ఆనుకుని ఆ బైక్ కూడా పోతున్నాడు కదా. చూడు, టిప్పర్ లెఫ్ట్కి వెళ్ళిపోయా. ఇది Slow. స్పీడ్ ఏంటి స్లో చేయి. ఇక్కడ రైట్కి పోవడానికి టిప్పర్ కటింగ్ అవ్వడానికి కోసమని లెఫ్ట్కి పోయి రైట్కి కట్ అవుతున్నాడు ఆయన. మనం స్లో చేసుకోవడమే బెస్ట్ అనుకుంటా. ప్లస్ తొక్కి న్యూట్రల్ చేసుకో ఫస్ట్. న్యూట్రల్ చేసుకొని థర్డ్ గేర్ వేసుకో ముందుకి. క్లచ్ రిలీజ్. తొక్కు, ఎస్లైడ్ తొక్కు. తొక్కు తొక్కు, ఏం కాలే, అంత తొందర రాడతను. ఆరన్ కొట్టు. పోనీ పోనీ. క్లచ్ తొక్కి ఫోర్త్ గేర్ వేసి. ఇప్పుడు ఆయన లెఫ్ట్కి ఎందుకు పోయినాడు, రైట్ ఎందుకు ఇండికేటర్ వేసినాడు అంటే అది పెద్ద బండి కదా, టర్నింగ్ తిరగదు కదా సార్. తిరగాలి. నైట్ టైం చాలా సేఫ్ సైడ్ ఇంపార్టెంట్, సేఫ్ సెక్యూర్ ఇంపార్టెంట్ కదా, అందుకని స్లోగా. ఎవరో వెనక వాళ్ళు ఆరని కొట్టినారు, ఎవరో మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని మనం డిస్టర్బ్ అయినామనుకో, ఒకటిపై ఒకటి చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఓకే సార్. వాడి కొట్టకుంటే ఏమన్నా కానీ అంత అవసరం లే మనకి. అంటే ముందు మనకు పోయే ప్లేస్ లేదు కదా, ఎలా వదిలేస్తాం? కరెక్టే కదా. స్లో చేసుకో, స్లో చేసుకో. వాళ్ళు ప్లేస్ వదలాలి అంటే కొంచెం ముందుకు పోవాలి. పోనీ, ఇప్పుడు వదలరు మనకి. ఓకే. స్లో స్లో తొక్కు. ఈ టైంలో బైక్లో పోయే వాళ్ళని, ఆటోలో పోయే వాళ్ళని, ఈ రూట్లో పోకూడదా సార్? అల్లంపూర్ చౌరస్తా, అదేది టోల్గేట్, బైక్లో పోయే వాళ్ళని, ఆటోలో పోయే వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? ఓకే సార్. వాళ్ళు ఆల్రెడీ మూడు అప్ సైడ్ అయి ఉంటారు, మనం మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. ఓకేనా? రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకున్నాం. రైట్ కంటే ఎటువైపు తెలుసు కదా. కిందికి. పోనీ. ఇండికేటర్ వేస్తే పెట్టు. మళ్ళీ మనం ఇక్కడ పోయేది ఉంటుంది. వేయడం వల్ల, ఇండికేటర్ పడడం వల్ల మనకేం నష్టమేం లేదులే. పోనీ తొక్కు.
డౌన్. రైట్ ఇండికేటర్ వేసినావా? లైట్గా బండిని కంట్రోల్లోకి తీసుకో. అంతే 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 అంతే, క్లోజ్గా కాదు, లైట్గా అని చెప్తున్నా నేను. వదిలేసి న్యూట్రల్ చేసి సెకండ్ తిప్పి తిప్పి క్లచ్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఓకే, కంటిన్యూ. మూమెంట్ మూమెంట్ కంటిన్యూ మూమెంట్. క్లచ్ డౌన్, న్యూట్రల్ థర్డ్ గేర్, రిలీజ్, మూమెంట్. ఎందుకు సార్ పోనీ ఇండికేటర్ ఆఫ్. చెప్పు గణేష్, ఏదో అడిగితే. ఇంత బండి గుంపించింది కదా సార్ ముందరికి. మనం కరెక్ట్ స్పీడ్లో లేము, అందుకని అలాంటి ప్రాబ్లం వచ్చింది. కంటిన్యూ కంటిన్యూ. రైట్ సైడ్ ఉండు. క్లచ్ డౌన్, న్యూట్రల్, ఫోర్త్. ఓకే, కంటిన్యూ. హై స్పీడ్ ఏమొద్దు, లో స్పీడ్లోనే పోదాం. ఓకే, స్లో పోనీ, వాళ్ళే పోనీ పోనీ. క్లచ్ ఏం కాదు, వదిలే, నేను చూసుకుంటా. పోనీ